నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కుమారుడి మృతితో కన్నీరు మున్నీరైన నారాయణ కుటుంబ సభ్యులు ఓదార్చిన పలువురు మంత్రులు నేడు నెల్లూరులో నిషిత్ అంత్యక్రియలు ప్రాణాంతకంగా మారిన అతివేగం రోడ్డు ప్రమాదాల్లో ఛిద్రమవుతున్న బతుకులు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సగటున 41 మంది మృతి రాజస్థాన్లోని పెళ్లి వేడుకలో పెను విషాదం గాలివానకు కుప్పకూలిన కళ్యాణ వేదిక గోడ 23 మంది మృతి 27 మందికి గాయాలు ఆంధ్రప్రదేశ్లో అదనంగా 800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలకు కేటాయింపు సాగునీటి పారుదల అధికారులతో మంత్రి హరీష్ రావు ఉన్నత స్థాయి సమీక్ష ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం 2 రోజుల పర్యటన కోసం నేడు శ్రీలంక వెళ్లనున్న ప్రధాని సింహళీయుల బుద్ధ పూర్ణిమ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనున్న మోదీ కుల్భూషణ్ జాదవ్ కేసులో ఈ నెల 15న అంతర్జాతీయ న్యాయస్థానంలో బహిరంగ విచారణ ఐసీజే ఆదేశాలపై తగిన స్థాయిలో స్పందిస్తామన్న పాకిస్తాన్ ఉత్కంఠ భరిత పోరులో గుజరాత్ లయన్స్ పై ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం విధ్వంసక బ్యాటింగ్ తో వీర విహారం చేసిన శ్రేయస్ అయ్యర్ హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడి దుర్మరణంతో లండన్ పర్యటన అర్థాంతరంగా ముగించుకుని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరు తిరిగొచ్చారు వారసుడి మృతితో కన్నీరు మున్నీరవుతున్న నారాయణను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు పుట్టెడు దుఃఖంలో ఉన్న సహచర నేత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు తెలుగుదేశం నేతలు నిషిత్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు నేడు నిషిత్ అంత్యక్రియలు జరగనున్నాయి హైదరాబాద్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కుమారుడు నిషిత్ మరణంతో మంత్రి నారాయణ తీవ్ర విషాదంలో మునిగిపోయారు లండన్ అధికారిక పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఉదయం 4 గంటలకు నెల్లూరుకి తిరిగొచ్చారు అందివచ్చిన కుమారుడు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో నారాయణ కన్నీరు మున్నీరయ్యారు మంత్రులు తెలుగుదేశం నేతలు కుటుంబ సభ్యులు నారాయణను ఓదార్చారు నిషిత్ మరణవార్త తెలుసుకున్న వెంటనే హస్తిన పర్యటన రద్దు చేసుకున్న మంత్రి నారా లోకేష్ నెల్లూరులోని నారాయణ ఇంటికి చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు చినరాజప్ప కళావెంకట్రావు పరిటాల సునీత సోమిరెడ్డి పుల్లారావు కామినేని శ్రీనివాసులతో కలిసి నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు మొదటిసారి నారాయణ సార్ ఇంటికి వెళ్ళింది నేను 1999లో అప్పుడు నిషిత్ వయసు కరెక్ట్ గా 3.5-4 సంవత్సరాల బాగొచ్చు కళ్ళు ముందల్లే పెరిగినోడు అతను కూడా సలహాలు తీసుకోవడం జరిగింది ఎట్లా వ్యాపారం ఎట్లా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది చాలా కష్టపడే మనస్తత్వం అలాంటిది ఈ రోజు తాతగా యాక్సిడెంట్ చనిపోతాం చాలా బాధాకరం కుటుంబానికి అదేవిధంగా నారాయణ సార్కి జరిగిన సంఘటన అధిగమించుకుని ముందరికెళ్లేదానికి దేవుడు ఆయన వంతు శక్తి ఇవ్వాలని కోరుకుంటాం ప్రజాప్రతినిధులు తెలుగుదేశం నేతలు కార్యకర్తలు నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిషిత్కు నివాళులు అర్పించారు ఉదయం 9 గంటల తర్వాత నిషిత్ అంతిమయాత్ర మొదలవుతుంది నారాయణ కళాశాల నుంచి బోడిగాడి తోట వద్దనున్న శ్మశానవాటిక వరకు 8 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగుతుంది ఉదయం 11 గంటలకు అక్కడి అంత్యక్రియలు నిర్వహిస్తారు ప్రమాదంలో నిషిత్తో పాటు మరణించిన రాజా రవిచంద్ర మృతదేహాన్ని స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుకు తరలించారు రవిచంద్ర ఇక లేడంటూ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు విలపించారు వేగం ప్రాణాంతకమవుతోంది నిర్లక్ష్యం ప్రమాదకారిగా మారింది ఈ రెండు కలిసి విధ్వంసం జరిగి బతుకులు ఛిద్రమవుతున్నాయి రోడ్డు ప్రమాదాల్లో 77% వాహన చోదకుల పొరపాట్ల వల్లే జరుగుతున్నాయి దేశంలో రోడ్డు ప్రమాదాలు మరణాల్లో మొదటి 10 స్థానాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో సగటున రోజుకు 41 మంది ప్రాణాలు కోల్పోతున్నారు వీరిలో యువతే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది
రహదారి ప్రమాదాల్లో ప్రపంచంలోనే రష్యా మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ లెక్కల ప్రకారం 2015లో రోడ్డు ప్రమాదాల కారణంగా 1,46,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో, తెలంగాణ 10వ స్థానంలో ఉండగా మరణాల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానం, తెలంగాణ 9వ స్థానంలో ఉన్నాయి. ప్రతి 100 ప్రమాదాల్లో 77% చోదకుడి తప్పిదాల వల్లే జరుగుతున్నాయి. అతివేగంగా వెళ్తున్నప్పుడు మలుపులు, అడ్డంకులను అంచనా వేయడంలో ఖచ్చితత్వం లోపిస్తుందని, వాహనాన్ని నియంత్రించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మరణానికి కారణం ఇదే. ప్రమాదం జరిగినప్పుడు కారు వేగం 205 కిలోమీటర్లు ఉన్నట్లు గుర్తించారు. అధిక సామర్థ్యం గల వాహనాలను ఇష్టంతో కొనుగోలు చేస్తున్న యువత రోడ్ల గురించి సరిగా తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. చరవాణి మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతోంది. తెలంగాణలో గతేడాది మద్యం తాగి వాహనం నడిపిన 70,803 మందిపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో రోజుకు సగటున 194 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతున్నారు. మద్యం సేవించి నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన సుప్రీంకోర్టు జాతీయ, రాష్ట్ర రహదారులకు 1/2 కిలోమీటరు దూరం వరకు మద్యం దుకాణాలు ఉండరాదని ఆదేశించింది. రహదారి ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరగడం ఒక ఎత్తైతే మరణిస్తున్న వారిలో ఎక్కువగా యువత ఉండటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో గతేడాది జరిగిన ప్రమాదాల్లో 18 నుంచి 35 ఏళ్ల మధ్యనున్న 3,455 మంది ప్రాణాలు కోల్పోయారు. చేతికి అంది వచ్చిన పిల్లలు కన్నుమూయడం తల్లిదండ్రులకు తీరని క్షోభ మిగుల్చుతోంది. ఈ పరిస్థితులను తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం 2020 నాటికి మరణాలను సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి విధిస్తున్న అపరాధ రుసుం భారీగా పెంచింది. ఫలితంగా మద్యం తాగి వాహనం నడిపితే 10,000, అధిక వేగంతో నడిపితే 2,000 జరిమానా విధిస్తున్నారు. జాతీయ రహదారి భద్రత విధానానికి రూపకల్పన చేసిన కేంద్రం రహదారి ప్రమాదాల నివారణపై వాహనదారుల్లో చైతన్యం కల్పించడం, ప్రజల్లో విస్తృత ప్రచారం చేయడం, రాష్ట్రాలకు అవసరమైన సహకారం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాజస్థాన్ భరత్పూర్లోని ఓ పెళ్లి వేడుకలో పెను విషాదం చోటు చేసుకుంది. వివాహం జరుగుతుండగా పెద్ద గాలివాన వచ్చి కళ్యాణ వేదిక గోడ కూలి 4 చిన్నారులతో సహా 23 మంది మృతి చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. బుధవారం రాత్రి వివాహం జరుగుతుండగా వాతావరణం ఒక్కసారిగా మారి గాలివాన బీభత్సం సృష్టించింది. అందరూ ఫంక్షన్ హాల్లో ఓ గోడ పక్కకు నిల్చోగా గాలికి ఆ గోడ కూలి వారిపై పడింది. 22 మంది అక్కడికక్కడే మృతి చెందగా క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలిస్తుండగా అందులో ఒకరు మృతి చెందారు. మృతుల్లో 4 చిన్నారులున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపిన అధికారులు మృతదేహాలకు ఇవాళ శవ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో అదనంగా 800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఏపీ పోలీస్ నియామక మండలి సవరణ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం విశాఖపట్నం నగరం, విశాఖపట్నం గ్రామీణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పోలీసు యూనిట్ల పరిధిలో 600 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 200 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల్ని అదనంగా భర్తీ చేయనున్నారు. నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అదనపు పోలీస్ పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని కోరుతూ ఏపీ హోంశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదన మేరకు ఆయా జిల్లాల్లో 800 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే గతేడాది జూలైలో జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్న పోస్టులకు అదనంగా వీటిని కలిపి ఏపీ పోలీస్ నియామక సంస్థ బుధవారం సవరణ ప్రకటన విడుదల చేసింది. తెరాస ప్రభుత్వం పేదల పక్షపాతి అని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మరో మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని బాదేపల్లిలో 2 పడగ్గదుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆయన తెలంగాణలో సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్ని వివరించిన ఆయన జిల్లా సాగునీటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మిడ్జిల్ మండలం రెడ్డిగూడెం వద్ద కేఎల్ఐ పనులు పరిశీలించిన హరీష్ రాత్రి అక్కడే బస చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని, ఖరీఫ్ నాటికి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికార యంత్రాంగాన్ని హరీష్ ఆదేశించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వెంటబడి 4,50,000 ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో కాలువల కింద పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చాం. ఇప్పటిదాకా ఈ పాలమూరుకేలి బస్సులు బొంబాయి పోవడమే తెలుసు కానీ మాకు నీళ్లు వచ్చినాయని
బొంబాయిలో బస్సు కట్టుకొని పాలమూరుకు వాపసు వచ్చినటువంటి చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే దక్కింది. కలెక్టర్ల సహకారం తీసుకుంటున్నాం, ఇంజనీర్లను పరిగెత్తిస్తా ఉన్నాం, రాత్రింబవళ్లు పనిచేసి మహబూబ్ నగర్ జిల్లాను ఒక ఆకుపచ్చ జిల్లాగా మార్చడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ శ్రీలంక వెళ్లనున్నారు. బౌద్ధులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వేసక్ ఉత్సవాల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. శుక్ర శనివారాల్లో జరిగే ఈ వేడుకకు 100కు పైగా దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సింహళీయుల బుద్ధ పూర్ణిమ వేసక్కు బౌద్ధుల క్యాలెండర్ ప్రకారం అత్యంత ప్రాధాన్యత ఉంది. బుద్ధుని జననం, జ్ఞానోదయం, నిర్వాణాలకు సంబంధించిన అంశాల్ని స్మరించుకుంటూ ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీలంకలో తేయాకు తోటలకు ప్రసిద్ది చెందిన కాండి ప్రాంతాన్ని కూడా మోదీ సందర్శించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా శ్రీలంక నాయకులతో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచ ప్రఖ్యాత ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు సిఆర్డీఏ ఉన్నతాధికారులతో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే నెల 28వ తేదీన భూమి పూజ నిర్వహించి నిర్మాణాన్ని మొదలుపెట్టాలని ఆ సంస్థ యోచిస్తోంది. దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1000 పడకల అత్యాధునిక ఆసుపత్రిని ఈ ప్రాంతంలో నిర్మించాలని ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ భావిస్తోంది. వచ్చే ఏడాది నాటికల్లా నిర్మాణాన్ని పూర్తి చేసి కార్యకలాపాల్ని ప్రారంభించాలన్నది ఆ సంస్థ ఆలోచన. శాఖమూరు, ఐనవోలు సమీపంలో ఇండో యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్ కు సిఆర్డీఏ భూమిని కేటాయించింది. అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెదేపా నేత దేవేందర్ గౌడ్ను పరామర్శించారు. రాచెస్టర్లోని మేయో క్లినిక్లో దేవేందర్ గౌడ్ క్యాన్సర్కు చికిత్స పొందుతున్నారు. దేవేందర్ గౌడ్కు అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో పండంటి బిడ్డను కోల్పోయి సరైన వైద్య సేవలందక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బొమ్మెనపల్లికి చెందిన బట్టు పద్మ ప్రసూతి కోసం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానాలో చేరింది. అక్కడి వైద్యులు ఆమెకు చిన్న ఆపరేషన్ చేశారు. అది విజయవంతం కాకపోవడంతో తల్లి బిడ్డల పరిస్థితి విషమంగా మారింది. దీంతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి మంగళవారం సాయంత్రం తీసుకొచ్చారు. తీవ్ర రక్తస్రావంతో వచ్చిన పద్మకు బుధవారం ఉదయం శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు చనిపోయిన పసికందును చేతికందించారు. పసికందుకు ఒంటి నిండా అన్ని గాయాలే ఉన్నాయని, పద్మ కూడా విషమ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోందని కుటుంబ సభ్యులు వాపోయారు. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని, తల్లి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు ఆరోపించారు. చేస్తే ఆ పాప తీసి ఇక పట్టమని ఇస్తే ఇంకేమున్నది, పాప ఇదంతా దెబ్బలున్నాయి, ఇదేంటిది సారు అని అంటే మేమేం చేస్తామమ్మా ఇది దెబ్బలు మరి అటు అయినాయి మీకు అని ఆ సార్ అన్నారు. చనిపోయే తీసిండ్రు పాపని తీసిండ్రు అంటే మరి ఆ మనిషికి మరి ఏమి కడుపులో ఏం చేసిండ్రు, ఆపరేషన్ చేసాక మరి కడుపు ఇంత అవుతుంది. ఇప్పుడు ఆమె సులం బతకది సారు. చెన్నైలోని ఫోర్టిస్ మలర్ ఆసుపత్రి విజయవంతంగా 150 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి దక్షిణాసియాలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా చెన్నైలోని ఒక హోటల్లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఇందులో 150వ గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తిరువణ్ణామలైకి చెందిన సుమతితో పాటు ఆసుపత్రికి చెందిన గుండె వైద్య నిపుణులు పాల్గొన్నారు. ప్రజల్లో అవయవ దానంపై ఇప్పటికీ పలు అపోహలున్నాయని, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆ అపోహల్ని తొలగించాలని వారు కోరారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన జీవన్మృతుల నుంచి అవయవాలు గ్రహించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు వైద్యులు తెలిపారు. నీళ్లు తాగిన తరువాత సీసాను ఉపయోగించుకున్నట్లే మరణం తర్వాత ఉపయోగపడని అవయవాల్ని కూడా దానం చేయడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలకు అవసరమైన కోర్సులు అందించేందుకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రణాళికలు రచించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. వివిధ కారణాలతో ఉన్నత విద్య చదవలేకపోయిన వారిని తిరిగి విద్యా వ్యవస్థలోకి తెచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో సిబ్బంది శిక్షణ, అభివృద్ది కేంద్రం భవనాన్ని ఆయన ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో 1061 బోధకుల ఖాళీల్ని భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, త్వరలో నియామక ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. 10th క్లాస్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, డిగ్రీని మధ్యలో అనేక కారణాల వలన మధ్యలో మానివేసిన విద్యార్థులు ఉన్నారు. మీ కోర్సెస్ను డిజైన్ చేసి వాళ్ళందరినీ కూడా మనం మెయిన్ స్ట్రీమ్ చేయగలిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కన్వెన్షనల్ కోర్సెస్ అందిస్తూనే నాన్ కన్వెన్షనల్గా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్,
డ్రాప్అవుట్స్ను మెయిన్ స్ట్రీమ్ చేసే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రత్యేకంగా వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్ట్రార్ గారిని, మీ అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరడం జరిగింది. కోళ్ల దాణాకు కృత్రిమ కొరత సృష్టించడం వల్ల పౌల్ట్రీ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని శ్రీనివాస హ్యాచరీస్ సంస్థ ఎండీ చిట్టూరి సురేష్ నాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రైతులు, పౌల్ట్రీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన ఆయన దళారులు చేస్తున్న ఈ మోసాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందన్న ఆయన కోళ్ల పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ రంగంలో దాణా కొరత రైతుల్ని తీవ్రంగా వేధిస్తోందని వివరించారు. లేదండి, ఇది క్రియేట్ చేశారు. ఇది సో గవర్నమెంట్ కొంచెం దాని మీద యాక్టివ్గా ఉండి కొంచెం ఇది ఇలాంటిది అవాయిడ్ చేయించగలిగితే మాకు చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఎంకరేజ్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మొక్కజొన్న ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయిస్తే ఫార్మర్స్కి లాభం ఉంది, ఎందుకంటే రిక్వైర్మెంట్ ఉంది. రెండోది గవర్నమెంట్కి కూడా ప్రొడక్టివ్ క్రాప్ ఇది, ఎందుకంటే మొక్కజొన్న చాలా ఈజీ, మందులుగా అవసరం తక్కువ, నీళ్ళ అవసరం తక్కువ, బాగా ఈల్డ్ వస్తుంది, మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి ఫార్మర్స్కి. సో అది కూడా ఎంకరేజ్ చేసే అవసరం గవర్నమెంట్కి కూడా ఉంది. విజయవాడ, అమరావతి మధ్య నదీ విహారం సహా రవాణా కోసం వినియోగించే వాహనానికి ట్రయల్ రన్ నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ట్రయల్ రన్లో పున్నమి ఘాట్ ర్యాంప్ వద్ద ఉభయచర వాహనం రోడ్డుపై నుంచి నదిలోకి వెళ్లి కొద్దిసేపు నదిలో తిరిగిన తర్వాత మళ్లీ ర్యాంప్ పైకి చేరుకుంది. త్వరలోనే ఈ వాహనం విజయవాడ, అమరావతి మధ్య తిరగనుందని అధికారులు చెప్పారు. పున్నమి ఘాట్ నుంచి సచివాలయం, అమరావతి ఆలయం వరకు బోట్ బస్ను తిప్పాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో మొత్తం 32 మంది కూర్చుని ప్రయాణించే అవకాశం ఉంది. గూఢచర్యం ఆరోపణలపై భారత జాతీయుడైన కుల్భూషణ్ జాదవ్కు విధించిన మరణశిక్షను నిలుపుదల చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై తగిన స్థాయిలో స్పందిస్తామని పాకిస్తాన్ తెలిపింది. ఐసీజీ అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానమిచ్చేందుకు సిద్దమేనని పాక్ సైన్యం ప్రకటించింది. చట్ట ప్రకారమే సైనిక న్యాయస్థానం జాదవ్కు శిక్ష విధించిందని పాక్ సైనిక ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు జాదవ్ ఉదంతంపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తామని పాక్ ప్రధాని, విదేశీ వ్యవహారాల సలహాదారుడు సర్తార్ అజీజ్ తెలిపారు. భారత్ చేసిన అభ్యర్థన, దానిపై ఐసీజేకి ఉన్న అధికారం గురించి నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అటు జాదవ్ కేసులో ఐసీజే తదుపరి విచారణ ఈ నెల 15న జరగనుందని ఐసీజీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ సాల్వే ఢిల్లీలో ప్రకటించారు. జాదవ్ ప్రాణానికి ముప్పు ఉండటం వల్లే ఐసీజేను ఆశ్రయించామని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ వివరాల్ని బహిర్గతం చేస్తే దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగే ప్రమాదముందని రిజర్వ్ బ్యాంకు అభిప్రాయపడింది. గతేడాది నవంబర్ 8న ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన వేర్వేరు వివరాల్ని తెలియజేయాలని సమాచార హక్కు చట్టం కింద చేసిన అభ్యర్థనను ఆర్బీఐ తిరస్కరించింది. ఆ సమాచారాన్ని వెల్లడిస్తే కేంద్రం భవిష్యత్ ఆర్థిక విధానాల అమలుకు అవరోధం ఏర్పడే ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. సహచట్టం కింద దరఖాస్తు చేసిన ఓ వ్యక్తి పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి ఆర్బీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశాల్లో చర్చించిన విషయాలు సహా ఈ అంశంపై ప్రధాని కార్యాలయం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో జరిపిన సంప్రదింపుల వివరాల్ని అందించాలని కోరారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్న సహచట్టంలోని 8(1)(a) సెక్షన్ కింద పెద్ద నోట్ల రద్దుపై చేసిన దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. భారత క్రికెట్ నియంత్రణా మండలి బీసీసీఐతో ఆదాయ పంపిణీ వివాదం తలెత్తిన వేళ వ్యక్తిగత కారణాలతో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన శశాంక్ మనోహర్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. జూన్లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశాల వరకే పదవిలో కొనసాగుతానని శశాంక్ మనోహర్ ప్రకటించగా తాజాగా పూర్తికాలం కొనసాగుతానని స్పష్టతనిచ్చారు. తన పదవీకాలం ముగియనున్న 2018 జూన్ వరకు బాధ్యతలు నిర్వహిస్తానని మనోహర్ తెలిపారు. ఐసీసీలో సంస్కరణల ప్రక్రియ పూర్తి కావాలంటే శశాంక్ పూర్తికాలం పదవిలో కొనసాగారని భావిస్తున్న ఐసీసీ సభ్యులు ఆయనకు పూర్తి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. కుమారుని మృతితో కన్నీరు మున్నీరైన నారాయణ కుటుంబ సభ్యులు, ఓదార్చిన పలువురు మంత్రులు, నేడు నెల్లూరులో నిషిత్ అంత్యక్రియలు. ప్రాణాంతకంగా మారిన అతివేగం, రోడ్డు ప్రమాదాల్లో ఛిద్రమవుతున్న బతుకులు, తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సగటున 41 మంది మృతి. రాజస్థాన్లోని పెళ్లి వేడుకలో పెను విషాదం, గాలివానకు కుప్పకూలిన కళ్యాణ వేదిక గోడ, 23 మంది మృతి, 27 మందికి గాయాలు.
ఆంధ్రప్రదేశ్లో అదనంగా 800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలకు కేటాయింపు. సాగునీటి పారుదల అధికారులతో మంత్రి హరీష్ రావు ఉన్నత స్థాయి సమీక్ష. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. 2 రోజుల పర్యటన కోసం నేడు శ్రీలంక వెళ్లనున్న ప్రధాని. సింహళీయుల బుద్ధ పూర్ణిమ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనున్న మోదీ. కుల్భూషణ్ జాదవ్ కేసులో ఈ నెల 15న అంతర్జాతీయ న్యాయస్థానంలో బహిరంగ విచారణ. ఐసీజే ఆదేశాలపై తగిన స్థాయిలో స్పందిస్తామన్న పాకిస్తాన్. ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ లయన్స్ పై ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం. విధ్వంసక బ్యాటింగ్తో వీర విహారం చేసిన శ్రేయస్ అయ్యర్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.